రేవంత్ సర్కారుపై చేనేత కార్మికులు భగ్గుమన్నారు. ప్రభుత్వానికి అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్మికుల నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఏకీకృత టెండర్ విధానాన్ని రద్దు చేయాలంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు ప్రధానంగా ఇటు స్కూల్లే కావచ్చు, గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థుల బెడ్షీట్లు, స్కూల్ యూనిఫామ్లు, ఇతరత్ర విద్యార్థులకు సంబంధించినటువంటి అవసరాలు అయితే ఏవైతే ఉంటాయో బెడ్షీట్లు, దుప్పట్లు, ఇలాంటి వాటికి సంబంధించి ఇవన్నీ కూడా టెస్కో ద్వారా, చేనేత సహకార సంఘాల ద్వారా కొనాల్సి ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఏకీకృత టెండర్ విధానం తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పలు సందర్భాల్లో టీ న్యూస్ కూడా ఈ అంశానికి సంబంధించి చేనేతకారులతో మాట్లాడించింది. చేనేతకారులతో వాళ్ళ నిరసన కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాము. ఆ సందర్భంలో ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి చేనేత సహకార మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావును కూడా కలిసినటువంటి సందర్భం. ప్రస్తుతం మనం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాము. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి రాష్ట్ర మంత్రి కొండ సురేఖ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆమె ఎవరైతే పద్మశాలి బిడ్డగా ఉన్నటువంటి సందర్భంలో ఆమె కూడా రాష్ట్ర కేబినెట్ను ఒప్పించి కావచ్చు, ముఖ్యమంత్రిని ఒప్పించి ఏదైతే చేనేతకారులకు సహకరించాల్సి పూర్తిగా కార్పొరేట్లకే కొమ్ము కాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా మనకు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబాలు రోడ్డున పడేటువంటి అవకాశం మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ నగరంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర చేనేతకారులంతా కూడా తమ శాంతియుత నిరసనకు దిగినటువంటి సందర్భంలో వారి నిరసనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నిలిచినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొదటగా నరేందర్ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నరేందర్ గారు ఏం చెప్తారు? వీళ్ళ బాధ ఎందుకంటే తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి కార్పొరేట్ వ్యవస్థలకు వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపేటువంటి ప్రయత్నంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు, మంత్రులను కలిశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, అయినా పట్టించుకోలేదు. కార్పొరేట్లకు ఇలాంటి కట్టబట్టేటువంటి ప్రయత్నాన్ని ఎలా చూస్తారు? వీళ్ళ నిరసనకు ఏ విధమైనటువంటి సహకారం అందిస్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తవాడ అంటే చేనేత, చేనేత అంటే కొత్తవాడ. పలుమార్లు కూడా నేను దీనిపై అసెంబ్లీలో కూడా చర్చించినాం. వీళ్ళ సమస్యల పట్ల మాట్లాడినాం. అవి పరిష్కారం కూడా చేయడం జరిగింది. నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు చేనేత పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మా కొత్తవాడ పెద్దలందరూ, దివంగత ఎలగం వీరస్వామి గారు, ఈ పెద్దలందరూ కూడా కలిసి, అదేవిధంగా 20 సొసైటీల పెద్దలందరూ కూడా కలిసి మాకు సమస్య పరిష్కారం కావాలి, మేము ప్రొడక్ట్ చేసినటువంటి సరుకులు ఖరీదు చేయాలి, సరైన కాలంలో పేమెంట్స్ కూడా కావాలని వారు కోరడం జరిగింది. ఆ కోరిన క్రమంలో ఆనాడు ఆ 20 సొసైటీలకు సంబంధించిన పెద్దోళ్ళందరినీ, ఇంకా ఇతర కుల పెద్దలందరినీ కూడా తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి, కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయి సమస్యను వాళ్ళతోటే చెప్పించి అక్కడిదక్కడనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేయడం జరిగింది. ఆనాడు ఏదైతే దుప్పట్లు ఉన్నాయో, తివాచీలు ఉన్నాయో, ఇవన్నీ కూడా పెద్దగా డిమాండ్ లేవు. వాస్తవానికి 1970లో ఈ నుంచి బాంబేకి సప్లై అయ్యేది, ఈ నుంచి ఆంధ్ర హాస్టల్కి సప్లై అయ్యేది, చాలా గొప్పగా సప్లై అయ్యేది. ఇక్కడ పరిశ్రమ కూడా పచ్చ తోరణం, నిత్య కళ్యాణం లెక్క ఉండేది. అటువంటి దాన్ని నీరుగార్చే విధంగా ఇక్కడున్న వ్యవస్థ అంతా కూడా తయారు చేయడం వల్ల, నాయకులు తయారు చేయడం వల్ల అది క్షీణించిపోయింది. దాని డిమాండ్ తగ్గింది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే, అధునాతన పద్ధతులలో వివిధ రకాలుగా రావడం కూడా అదొక నష్టపోవడానికి కారణం కూడా. అయినా ఆనాడు 2 నెలలకోసారి ఎంత ప్రొడక్ట్ చేస్తే అంత ఖరీదు చేసేది, బిల్లు ఇచ్చేది, అదేవిధంగా వీళ్ళందరూ కూడా పేమెంట్స్ కూడా జరిగేది. అదొక్కటే కాకుండా చేనేత పరిశ్రమలకు సంబంధించిన సొసైటీలకు యార్న్ కానీ, థ్రిఫ్ట్ కానీ, అదేవిధంగా 40% సబ్సిడీ ఇచ్చినాం ఆనాటి మా ప్రభుత్వం. ఇది కాక చేనేత బీమాను కూడా ఏర్పాటు చేసినాం. దగ్గర ఇక్కడ ఒక 1500 మందికి చేనేత బీమాను కూడా ఇచ్చినాం. ఇప్పుడు నా ప్రభుత్వం ఏం చేస్తుందండి? చేనేత బీమా లేదు, వాళ్ళకు యార్ను, థ్రిఫ్ట్కు సబ్సిడీ లేదు, అదేవిధంగా కొనుగోలు లేదు. మరి ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ చేసి ఇస్తే
వస్తువు ఏది అవసరం ఉంటుందో గదే కొంటారు. ఈ వస్తువు డిమాండ్ లేదు. మరి 5,000 కుటుంబాలు ఎట్లా బతకాలి? నువ్వు ప్రజా సమస్యలు తీర్చాలి తప్ప, నీకు భారమైనప్పుడు మోయాలి తప్ప, నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదు. పాపం వాళ్ళు ఇవాళ రోడ్డెక్కిళ్ళంటే అందరు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు అందరి దగ్గర వేలు, మంత్రుల దగ్గర వేలు, స్థానిక మంత్రి దగ్గర వేలు, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర వేలు, అందరి దగ్గరికి పొయ్యి తిరిగి యాస్తకొచ్చి ఈరోజు ధర్నా కూర్చున్నారు. వాళ్ళని ఏం చేయంటారు? రెక్కాడితే కానీ డొక్కాడినోళ్ళు. అందుకే ఈరోజు స్పష్టంగా చెప్పినాం, మా పార్టీ స్టాండ్ తీసుకున్నది ఏమని, ఈ సమస్య పరిష్కారం అయ్యేదానిక ఇది గల్లీలో కాదు, హైదరాబాద్ లెవెల్లో దీని గురించి కొట్లాడదాం. సమస్య పరిష్కారం కాకుంటే మీ మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాడని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కారణం, దీన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా దీన్ని ప్రైవేట్ టెండర్లు చేసి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి ఇది ఖరీదు కాకుండా దీన్ని పబ్బం గడుపుకొని దులుపుకోవాలి, ఇక్కడ చేనేత కార్మికులను వదిలించుకోవాలనడంలో ఇలా ఏమాత్రం సంశయం కాదు. దురుద్దేశంతో ఈ పద్ధతి పెట్టిల్లన్నది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ ఒక మాట చెప్పినాం, మీరు ఐక్యంగా ఉండండి. ఇవి రాజకీయాలు కాదు, మీ జీవితం ఇది. మీరు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు. కాబట్టి మీరు దీన్ని రాజకీయాల వైపు పోకుండా మీకోసం పోరాడే వైపు పనిచేయండి, పోరాడే వైపు నిలబడండి. కాబట్టి మీరు అందరూ ఐక్యంతో ఉండండి. ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ తెలిసి ప్రభుత్వం దిగొచ్చే వరకు దీని మీద పోరాటం ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే ఏకీకృత టెండర్ విధానం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది అది వెంటనే రద్దు చేయాలన్నటువంటి డిమాండ్ చేనేత సహకార సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ తమ డిమాండ్లకు తలొగ్గి తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నటువంటి హెచ్చరిక కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా కేంద్రం నుంచి.